నమస్కారం 99 ప్రేక్షకులకి. మరి ఈ రోజు మనం చూసినట్టయితే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పేద ప్రజలకి అండగా ప్రజలకి దగ్గర అవ్వాలన్న ఒక ఆకాంక్షతో అడుగులేస్తూ వెళ్తా ఉన్నాం. కక్ష రాజకీయాలకి దూరంగా కేసులు పెట్టాలి, అర్ధరాత్రులు లిఫ్ట్ చేయాలి, శుక్రవారం అరెస్ట్ చేసి శనివారం ఆదివారం బెయిల్ రాకుండా కోర్టు సెలవు ఉన్న రోజు లోపల పెట్టాలి అనే ధోరణి ఎన్డీఏ అడిగిన ప్రశ్న ఏంటి? ఆయన అనేక మార్లు చెప్పారు, మాట్లాడాలంటే చాలా మాట్లాడతాం, చేసి చూపించారు. అనేక మార్లు చెప్పారు, చేసి చూపించారు. కానీ ఈ రోజు ఎవరిని ముట్టుకోకుండానే వైసీపీలో వాళ్ళందరూ కూడా క్యూ కడుతూ ముందు నేను అంటూ బయటకు వస్తున్నారంటే దాన్ని చాలా క్లియర్ గా ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. విజయసాయి రెడ్డి గారు అనే వ్యక్తి చాలా పెద్ద వ్యక్తి, చాలా గౌరవనీయులు, వయసు మీద పడ్డది, అతనికి ఉండే ఇబ్బందులు అతనికి ఉన్నాయి. అతను చాలా క్లియర్ గా ఒక మెసేజ్ లో చాలా క్లియర్ గా పెట్టారు. ట్విట్ లో కూడా వైఎస్ కుటుంబానికి నమ్మకస్తుడుగా రుణపడి ఉంటాను అని చాలా క్లియర్ గా పెట్టారు. అంటే వైఎస్ కుటుంబంలో షర్మిల గారు ఉన్నారు, ఎవరికి రుణపడి ఉంటారనేది ఆయన చెప్పాలి. వైఎస్ కుటుంబంలో వైఎస్ భార్యగా ఆ రోజు పెద్ద ఉంది, ఇప్పుడు ఆమెకు విజయమ్మ గారు, వాళ్ళకు రుణపడి ఉండొచ్చు. రేపొద్దున ఎప్రూవర్గా మారి ఈ కేసులన్నింటిలో ఏదైతే లెక్కలు గోల్మాల్లు చేసినవి అన్ని కూడా ఆయన ఎప్రూవర్గా మారి ఈ పాటికే ఆయన ఢిల్లీలో ఒక పెన్ డ్రైవ్లు కానీ హార్డ్ డిస్క్లు కానీ ఆల్రెడీ ఇచ్చేసి ఉండొచ్చు. అతను ఏదైతే సంక్షేమం కోరుతూ వైఎస్ కుటుంబానికి విధేయుడిగా తప్పు రాకుండా ఇతని మీద పగ తీర్చుకునే ప్రయత్నంగా అతను కూడా చేసి ఉండొచ్చు అని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా మేము కేవలం ప్రజలకి దగ్గర అవ్వాలన్న కోణంతో మేము పనిచేస్తా ఉంటే వాళ్ళందరూ కూడా క్యూ కట్టి మేము వెళ్ళిపోతాం అని చెప్పని అందరూ కూడా క్యూ కట్టి వెళ్ళిపోతా ఉన్నారు. దాన్ని ఎవరం కూడా ఏమనేది ఏం లేదు, అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాను. ఇక స్నేహం గురించి అంటారా, చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా ఎప్పుడూ చెప్పారు, రాజకీయాలు వేరు, స్నేహం వేరు. ఆయన ఒక మీటింగ్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్వయంగా వెళ్ళి అలింగనం చేసుకొని ఒక కొత్త వరవడిని సృష్టించారు. ఇలా విద్వేషపూర్వమైన రాజకీయాలు ఉండకూడదు, అందరం కలిసి ఉండాలనే ఆలోచనతోనే ఉండాలని ఎన్నో మార్లు చెప్పారు. మరి అవన్నీ కూడా అందరికీ తెలిసినయే. ఈరోజు విజయసాయి రెడ్డి అనే వ్యక్తి మొదట కాదు చివరా కాదు, ఆల్రెడీ చాలా వికెట్లు ఇప్పటికి పడిపోయినాయి. విజయసాయి రెడ్డి కూడా తన నిర్ణయాన్ని ప్రకటించారు, ఇందాక చెప్పినట్టు అయోధ్య రామిరెడ్డి గారు ప్రకటించారు. రేపో మాపో ఇంకొంతమంది వికెట్లు కూడా ప్రకటించే పరిస్థితి ఉంది, అందులో ఎటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంలో సిద్ధాంతపరంగా తీసుకున్న వ్యతిరేక నిర్ణయాలు ప్రజలు దాన్ని స్వాగతించపోవటం, అలాగే ఆ కేడర్ కూడా స్వాగతించపోవటం, ఇప్పుడు ఆ నాయకులు కూడా మేము స్వాగతించట్లేదని చెప్పి ఇటువంటి రాజీనామాలతో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి తెలిసి వచ్చేలాగా చేస్తున్నారని మేము అందరం కూడా అనుకుంటున్నాం. వర్మ గారు. ఓకే, బాలకోటి గారు చెప్పండి. వర్మ గారు, ఏం జరుగుతుంది? విజయసాయి రెడ్డి గారు ఊహించిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి జలక్కిచ్చారని, అప్రూవర్గా మారిపోతున్నారని. వర్మ గారు నమస్తే. డిబేట్లో ఉన్న మిత్రులందరూ నమస్కారాలు. ఏం జరుగుతుంది బాలకోటి అని అంటే,